నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఇంట్రడక్షన్ లేదా ఉట్టిగా ఏం చలి కాసుకుంటాం కానీ అక్కడ నేను చెప్తాను. ఏంటి రమ్మన్నావు? ఎందుకు నువ్వు రమ్మన్నావు? స్వెటర్లు వేసుకుని మరీ వచ్చాను, పిల్లలు తీసుకుని మరీ వచ్చాను, చలిమంట కాచుకోవడానికి. అదే ఇంట్లోకి వెచ్చగా కూర్చుంటే సరిపోదా? అదే ఎందుకు రమ్మన్నా? అక్కడ అవి పెట్టాను తీసుకురా. ఏం పెట్టావు? స్నాక్స్ అవ్వ కోసం ఏంటో ఒక ప్లేట్ అగో అక్కడ ఏం పెట్టిందని చూడ. పేరు పట్టుకొస్తుందా? పట్రా పట్రా. కంకులు ఉన్నాయంటే ఇంటి బోర్డు ఉన్నాయేమో అనుకున్నాను. స్వీట్ కార్న్స్ ఒకటే ఉందమ్మా. లోపల పో. అలా పెట్టు. కాలితే బాగుంటుంది. నాన్న అవి కూడా తీసుకురా. ఇందాక మీకోసం అని చెప్పి చిన్నప్పుడు బాగా కాల్చుకున్నది. తీసుకురా. కాదు ఏమంటారు, బండి మీద తొక్కొల్చి ఇది కాలిస్తే నువ్వు తొక్కతో పాటు కాలుస్తున్నావా? ఇదొక వెరైటీ. పప్పుదాన పొత్తులు కాలుస్తుంది ఇక్కడ. ఎవరికైనా కావాలని ఊరు మాకు తెలియదా? మరి బాగుంది కానీ మంటేరు కానులు ఇలాంటి కాల్చి కానులు చేస్తే ఇలాగే ఉంటది, పడిపోతా ఉంటాయి. చిన్నప్పుడు కాల్చుకునేటోళ్ళం. అదే చిన్నప్పుడు అంటే అప్పుడు అలవాటు, ఇప్పుడు అలవాటా ఏంటి మనకి? సాయంత్రం అయితే మా అమ్మ, మా నాన్న, మా మా పిల్లి వాళ్ళు మేమందరం వేసుకుంటుంది. మరి మనం చేసుకోకపోతే మన పిల్లలకి ఎట్లా చేస్తాయి? ఇంటికి పిలిచి పొగ పెడుతుందమ్మా ఇక్కడ. రాగో పొమ్మలు లేక పొగ పొగ పెడుతున్నావా నువ్వు? కానీ కొంచెం మగలు బ్రెయిన్ ఈ మధ్య అర్థమవుతా ఉంది. చలిబంట కోసం అని పిలిచి నాతోనే ఏమంటారు స్నాక్స్ పెడతానని చెప్పి నాతోటి అన్ని కాళ్ళు నేను కూడా అమ్ముకోవాలి. ఆ టైంలో ఇంట్లో ఉపయోగపడుతుంది. మంచి బిజినెస్. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. సంక్రాంతి 20 కంపెనీ 30 ఎవరు ఎవరో తింటారులే. నీకు పడిపోయి ఫ్యాన్స్ ఉంటారు ఎందుకు కళ్ళు కోతులు కన్నా వెళ్ళాము. అందరు వెరైటీ బాగా సక్సెస్ఫుల్ గా ఒకటి కాలింది కదా. ఒకటి కాలింది, మరి లోపల కాలిందో ఉడికిందో లేదో తెలియదు కానీ సూపర్ ఫ్రెండ్స్. ఎలా ఉంది అమ్మా? ఎలా ఉంది? జోక్ లేకుండా ఏంటో చెప్పండి. వెరీ బండి పెట్టినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అలాగేనండి. చివరికి కలిసి బండి పెట్టుకుని అమ్ముకోమంటాం. ఎందుకు నిజంగా బిజినెస్ చేసిన వాళ్ళకే ఎక్కువ కదా వాళ్ళ లోటుపాట్లు వాళ్ళకు ఉంటాయి కదా. లేదు ఏదైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ఉంటాయి కదా. వన్ మోర్ చిక్కుడుకాయ లోపల మాడిపోయి మొత్తం అయిపోతున్నాయి.
వేదు టేస్ట్ ఇలా నీకు నాకు అది బాగుంది పట్టు బాగున్నాయి జయ కదా మీరు తినకపోయేది వచ్చినప్పుడు ఉడకబెట్టుకుని గింజలు ఉంటాయి అలా తిన్నది ఎంత చలికాలం వస్తే మాకు ఇదే పని ఇంటికి కూడా కాయలు ఉండేవి ఆ కాయలేమో మమ్మేమో వేడి వేడి అంటే దీనివల్ల అయ్యే పని కాదు కానీ తినడం అంటాం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పొగ మీద కాల్చిన అయిపోయింది ఫ్రెండ్స్ మన మొక్కజొన్న పొత్తు కూడా కొంచెం కొబ్బరి నూనె రాదు హే అదే అనుకుంటున్నాను రా బాగానే ఉంది లేదమ్మా నాకు మధ్యబొగ్గే లేదు అవుతుంది బాగానే డాడీ కాదు సైడ్ డాడీకి సాయంటే నీకు సాయంటేనా సాయంకులు సాయం నాకు తప్పు ఒకటిగా తింటాం అందరూ ఉన్నప్పుడు తినండి తిని ఎలా ఉన్నాయో చెప్పండి వావ్ సో కొంచెం తగ్గించుకోను ఎలా ఉందో ఇష్టం చెప్పమ్మా నీ నోటితో చెప్పు నేను చెప్తే అత్తకి కడుపులో ఉన్నది చెప్పు బయటకు ఓరేకెళ్తుంది సూపర్ అయిపోయింది కదా ఈయన మరి అమ్మకంటే నాకు ఆకలి ఎక్కువ చదివిను ఎక్స్ట్రా నువ్వు చెప్పమ్మా బిడ్డవి చాలా బాగుంది అబ్బా నాకు కోడలు సింపుల్ అనమాట చాలా సింపుల్ ఉంది వేద నువ్వు చెప్పనా వీడియో కోసం సూపర్ అంటున్నారు వీళ్ళంతా వీడియో కోసం అత్త లోపల మాత్రం మాడిపోయిన మసాలా దోశలు మాడిపోయి తొక్క మాడిపోయింది చూడండి తొక్క ఎలా మాడిపోయిందో ఆయన కూడా టేస్టీగానే ఉంది ఏ చిక్కుడుకాయలు ఉడకబెట్టినాయి పొయ్యి మీద కాల్చింది కదా బాగుంది ఈ ఒక్క కరికి నేను ఎలా పంచాలంటావు ఎలాగో పంచొద్దు గింజలు చాలు అంతే బాగుంది ఎలా అయినా కట్టెల మీద కాల్చింది దాని టేస్ట్ బాగుంది కంకి కూడా మొక్కజొన్న కంకి కూడా బాగుంది ఈ బూడిద కూడా హెల్దీ అన్నమాట కడుపులో పోయినా ఏం కాదు అందుకే కదా దీంతో బ్రష్ చేస్తారు పళ్ళు తెల్లగా రావాలి కడుపులోకి వెళ్ళా పర్లేదని అందుకని మీరేమి నల్ల ఉంది తెల్ల ఉంది అనుకోకుండా సింపుల్ గా తినేయండి అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటారు ఓకే తినండి తినండి ఇదండి ఈరోజు మా డైలీ బ్లాక్ మా వీడియో కనుక మీకు నచ్చకపోతే నచ్చి ఎందుకు నచ్చదు అంటే నా వీడియో మీకు నచ్చదేనా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు మీరు చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి చెప్పండి పిల్లలు మా ఫ్రెండ్ తీసుకొచ్చి బాగా అమ్మ అంటే ఇచ్చింది అనమాట నన్ను తీసుకొచ్చి నాతో ప్రయోగం చేసింది నన్నేమో స్వెటర్ వేసుకురమ్మంది ఆవిడేమో స్వెటర్ లేకుండానే పొయ్యి ముందు కూర్చుంది చూసారా మరి అలా ఉంటది నా కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేసింది నాకు పొగ కూడా పడదు కదా మామూలు ఆనందం కాదు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వచ్చి మీ సమయాన్ని అలా వాపదు నేను ఎవరు ఆపమంటున్నారు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ ఇంకొకసారి రమ్మనకండి మమ్మల్ని దయచేసి మీ దండం పెడతాం మళ్ళీ 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 ఈసారి రమ్మన్నప్పుడు మాత్రం చూసుకొని నువ్వు ఏం చేస్తున్నావు ముందే తెలుసుకొని రావాలో వద్దని ఆలోచించి చెప్తాను నీకు చెప్తాం ముందు నువ్వు రమ్మనగానే మేము వచ్చాము ఈసారి చూస్తారు ఎంత కష్టపడి మొక్కజొన్న కంకి కూడా పంచుతుంది అని వీళ్ళకి ఏం తక్కువ చేశారు ఏం తక్కువ చేయలేదు అన్ని మేము చేసి పెడితే ఒలిసి పెడుతుంది అంతే అక్కడ అంత మించేయలేదు అంటే తను బండి పెట్టుకుంటా ఉంది కదా మీరు వీడియోలో చూసే ఉంటారు కదా ఎవరు ఎక్కువ కష్టపడ్డారో ఎవరు ఎక్కువ కూర్చున్నారో పొగ కూడా నేనే పిలిచాను అన్నీ పిలిచింది అన్ని నేనే చేశాను వీడియో చూడండి వీడియో చూసి న్యాయం చెప్పండి మాకు ఎడిటింగ్ లో అన్ని లేపేస్తాను కదా ఎడిటింగ్ లో లేపకూడదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ లో లేపితే ఎలాగా మా కష్టాన్ని గుర్తించరు ఎవరనే ఎవరు ఎక్కువ కష్టపడ్డారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి మీరు లేదు ఫ్రెండ్స్ తను రేపు మొక్కజొన్న కంకి చిక్కుడుకాయల కంకి బండి పెట్టుకుంటా అన్నారు కదా దానికి ఉపయోగపడుతుంది అంతా చేపించాను మనిషిని పెట్టుకుంటాం డబ్బులకు లోటా మనకి మనిషిని పెట్టుకుంటాం ఎంత మంచి మనసుతో చేపిస్తే నేను తనేమనుకుంటా చూడండి అందుకే ఎన్నైనా చెప్తారు కింద మాకు కామెంట్ చేయండి చెప్తాం అంతే ఎవరు ఎక్కువ కష్టపడ్డారు
చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు ఎలా నేను తన కోసం ఏం చేశానో తను నా కోసం వెళ్ళిపోతుందంట ఫ్రెండ్ కాసేపు ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. అవునండి ఇంట్లో మరి మా వారు ఉన్నారు ఆయనకి భోజనం పెట్టాలి కదండి. లేదు పోయేటప్పుడు బాక్స్ ఇస్తాను. బాక్స్ మళ్ళీ ఆ బాక్స్ కూడా నేనే వండాను అక్కడ మళ్ళీ పొయ్యే పెట్టించుతుందా లేకపోతే కూరగాయలు మా కష్టాన్ని గుర్తించి ముందే మా అన్నయ్య మేము ఇక్కడ ఉంటామని తెలియక మమ్మల్ని పొగలు కూర్చోబెడదని తెలియక మా కోసం చూసారా ఆ మాడిపోయిన చిక్కుడుకాయలు వేగనే మొక్కజొన్న పొద్దు పెట్టింది తిన్నాగా అందుకని దానికి బోనస్ అనమాట. మిక్చరీ పకోడీలు మా అన్నయ్య తెచ్చారు మా కోసం. మేము ఒక్క నిమిషం లేట్గా వెళ్ళిపోయి ఉంటే మిస్ అయిపోయేవాళ్ళం. మాకేమో మాడిపోయినవి వీడికేమో ఫ్రెష్గా దొరికేవి. వెరీ లక్కీ అయితే. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. బాగున్నాయి టేస్ట్. ఇంట్లో చేసుకున్న వాళ్ళు కానీ బయట టేస్ట్గా ఉంటాయి. బయట 100 అయితే కదా టేస్టీ నాకు నచ్చింది.